అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆనందం, సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం. అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. బంధువుల ఇళ్లలో జరిగే చిన్నపాటి వేడుకలకు హాజరవుతారు. ఈ కార్యక్రమాలు మీకు కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి. వాటి ద్వారా మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే అనవసరమైన కార్యక్రమాలకు హాజరు కావడం వలన సమయం వృధా అవుతుంది. ముఖ్యంగా మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఏ కార్యక్రమాలలో పాల్గొనాలో జాగ్రత్తగా ఎంచుకోండి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు. ఇంటి పెద్దల సలహాలను పాటించకపోవడం వల్ల చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది. సహనం, అవగాహనతో వ్యవహరించడం అవసరం. అందరితో కలిసి భోజనం చెయ్యడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు. కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని పరిస్థితులలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం ఉంది. వాటిలో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి. గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి. మీ నిర్ణయాలు, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపర్ధాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కాని మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది.
సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని దూరం చేసుకోండి. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి. మీ ప్రేమను వ్యక్తం చెయ్యడానికి వెనుకాడకండి. ఈరోజు మీరు చిన్నపాటి పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. అది వ్యాపార సంబంధిత పర్యటన కావచ్చు, లేదా వినోదయాత్ర కావచ్చు. ఈ పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అయితే ప్రయాణాలలో కొన్ని అనూహ్య అడ్డంకులు, జాప్యాలు ఎదురవచ్చు. అందుకే ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు మీరు చేపట్టే ఏదైనా సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సున్నితంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలు గుర్తింపు పొందుతాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర ప్రశంసనీయం. అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు, లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చెయ్యవచ్చు. మీరు ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పనిని నిబద్ధతతో చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరమైన వివాదాల వల్ల మీ సామాజిక గౌరవం దెబ్బతినకుండా చూసుకోండి. మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి. స్నేహం, తోడు, నీడ, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని, సహకారాన్ని తీసుకువస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.